తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రం. అత్యంత నీచమైనటువంటి మానసిక ప్రవృత్తి ఏంటి అంటే అసూయ పడటం. ఏమంటే ఒకళ్ళని 100% చూసి ఏడవటం అంత నీచమైంది ఇంకోటి ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతేనే ఎదుటి వాళ్ళని చూసి ఏడవాల్సిన పరిస్థితి. అసలు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే అది అసలు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. రైట్. అయితే ఈ అసూయ పడటం అనేది జనరల్గా ఉంటూనే ఉంటుంది. ఒక్కింత అందంగా రెడీ అయ్యారు అసూయ, ఒక్కింత టాలెంటెడ్గా ఉన్నారు అసూయ. భార్యాభర్తలు చిలకా గోరింకల్లాగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. బా కడుపు మండిపోయి ఘోరం అనమాట. ఇట్లాంటి ప్రవృత్తి నుంచి మనం ఒకవేళ మనకు అది ఉంటే ప్రయత్నపూర్వకంగా దాని నుంచి బయటపడాలి. అలాగే శాపాలు. ఇంక ఈ అసూయకి ఇంకా తీవ్ర స్థాయి ఏంటి అంటే ఈ అసూయతో శాపాలు పెట్టేయటం అనేది నాశనం అవ్వాలి వీళ్ళు అని చెప్పి. కర్మ ఊరికే చూస్తూ ఊరుకోదు, వెంట పడుతుంది ఖచ్చితంగా. సరే, వీటి నుంచి బయటపడాలి. లేకపోతే ఉందండి మాకి అంటే మేము చెప్పుకోలేకపోవచ్చు, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది మనకు అది ఉందా లేదా అనేది. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అలాగే ఈ శాపాలు అనేవి నిజంగా వర్తిస్తాయా? ఎందుకంటే ధర్మం కూడా ఇమిడి ఉండాలి కదా, ఎవడైనా శాపం పెడుతున్నాడు అంటే. అసలు ఈ శాపాల నుంచి బయటపడాలన్నా, ఈ ప్రవృత్తి నుంచి బయటపడాలి అన్నా ఏదైనా మార్గం ఉందా మురళి గారు? తప్పకుండా అమ్మా. ముందు మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసేయాలి. ఏం లేదు, చాలా కష్టంగా పెద్ద రెమెడీ ఇది. ఎవరి మొబైల్ ఫోన్ను వాళ్ళు పక్కన పెట్టేయాలి. లేదా ఒక టైం పెట్టుకోవాలి. నేను ఈ టైంకు నిద్రలేస్తా. స్కూల్కి వెళ్ళే సందర్భంలో పిల్లలు ఏ విధంగా నిద్రలేచి, ఏ విధంగా రెడీ అయ్యి, ఏ విధంగా వెళ్ళిపోయి మళ్ళీ ఏ విధంగా వస్తారు, ఏ విధంగా హోంవర్క్లు చేసుకుంటారు, ట్యూషన్కి వెళ్తారు, ఏ విధంగా తింటారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేదు, వాళ్ళ టైం టేబుల్ ఏంది సిస్టమాటిక్గా ఉంటుంది. అట్లా మీరున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అస్తమానం ఖాళీగా ఉంటే వాళ్ళు పెట్టే స్టేటస్లు కానీ వాళ్ళ ఇటు పోతుంది, వాళ్ళ బాగా తయారైంది అనేటువంటి విషయాలు తెలుసుకోండు. ఈ చీర ఎక్కడిదే, ఎవరిచ్చిండ్రే ఈ చీర, ఇది ఎవరిది, నెక్లెస్ ఎక్కడిది, లేదా ఈ గాజులు ఎక్కడి మంచుకున్నాయి అంటే నువ్వే గొప్పదానివి. నీకే చీర కొనుక్కునే స్తోమత ఉందా? వాళ్ళకి లేదా? అవునా కాదా? అంటే లేదా నేనే కొనుక్కున్న కారు కావచ్చు, లేదా నేనే బైక్ కొనుక్కున్నా. అబ్బా బండి వాడు అంత డబ్బులు ఉన్నాయా, అంత ఎక్కడిది వానికి? మొన్న మా అల్లుడు కొనుక్కుంటా అన్నాడు, మేము వద్దన్నాం. లేదా మా కొడుకు కూడా తీసుకుంటా అన్నాడు, సేమ్ అట్లాంటిదే, మేమే ఎందుకని చెప్పి అన్నాం, చిన్నది కొనిచ్చినాం. అబ్బా ఈ ఫ్రిడ్జ్ బాగుంది, సేమ్ ఇట్లాంటిదే మా అల్లుడిని కొనిచ్చినాం మొన్న. నిన్ను అడిగిర్రు ఎవరని? అయ్యా నువ్వేదో ఇంటికి రమ్మన్నాం, ఇంటికి వచ్చిండ్రు. ఫ్రిడ్జ్ నేను ముచ్చట ఎవరని అడగాలరా? ఇక్కడ నీ ఉద్దేశం ఏంది? నేను కొనుక్కోగలను కానీ నేను కొనుక్కోలేదు. అసూయనే కదా ఈ టైప్ ఆఫ్ అసూయ ఒకటి. రెండవది లోపల అనుకోవడమా? అంతే కదా. ఇది ఒక టైప్ ఆఫ్. ఇంకొకటి మన దాంట్లో అంటే ఏ వృత్తిలో వారు ఉన్నారో ఆ వృత్తిలోనే శక్తులు ఉంటారు, ఎవరో ఉండరు. ఒకడు ఉల్లిగడ్డల బిజినెస్ చేస్తున్నాడు. ఈ ఉల్లిగడ్డల బిజినెస్ అబ్బా వీడు బాగా సంపాదిస్తున్నాడు ఉల్లిగడ్డల బిజినెస్లో, నేను కూడా ఉల్లిగడ్డ లోడు తెప్పిస్తా అమ్ముతా అని చెప్పి వాళ్ళ దగ్గర వెళ్ళి ఉల్లిగడ్డలు ఎక్కడి నుంచి తెస్తున్నావు, నాకు ఏమైనా సాయం చేస్తావంటే వాడు సాయం చేస్తారా? నాకే రూపాయి మిగులుతలేదు, నీకెందుకు రా బాబు సప్లై కూరుకో అంటాడు. అవునా కాదా? సరే, కింద మీద పడి నువ్వు ఏదో చేసి ఉల్లిగడ్డలు లోటు తెచ్చినావు. నీకు యోగించవచ్చు, యోగించకపోవచ్చును. వాని జాతకంలో కుజుడు బాగుంటే ఉల్లిగడ్డలు యోగించినాయి. నీ జాతకంలో కుజుడు నీచబడితే ఎవరేం చేస్తారు? చాలా మంది భూమి మీద గెలిచిన వారు ఉన్నారు, పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి డౌన్ఫాల్ అయిన వాళ్ళు ఉన్నారు. వై? జాతకం. ఎవరు నమ్మినా నమ్మకున్నా నా వెంట్రుక ఇక్కడ నా తలపైన ఉన్నటువంటి వెంట్రుక దగ్గర నుండి నా కాలు యొక్క చివరి ఈ చర్మం ఏదైతే ఉందో అక్కడి వరకు ప్రతిదీ కూడా గ్రహానికి సంబంధించిన ఇంపాక్టే. ఎవరు నమ్మినా నమ్మకున్నా, మీరు నమ్మినా నమ్మకున్నా ఎలాంటి బాధ లేదు. ఇక్కడ నుండి ఇక్కడి వరకు నేను మాట్లాడుతున్నానని, నేను ఇవాళ ఈ డ్రెస్ ఈ టయానికి నేను వేసుకోవాలనుకున్నా అంతే. కనుక వారి జాతకంలో బుధుడు అనేటువంటి గ్రహము వక్రంగా ఉన్న, సూర్యుని యొక్క రిజల్ట్ అధికంగా ఉన్నా, అంటే సూర్యుని యొక్క ఇంపాక్ట్ అధికంగా ఉన్నా,
అదే వాళ్ళు మొత్తం ఇట్లా గుంజేసుకుంటారు ఇక అబ్బా అని చెప్పి అసూయతో ఉంటారా? ఇంతే అసూయగ్రస్తం వాళ్ళ జీవితం. అంతే ఇక మన అది మనం ఏం చేయలేం. అటువంటి వాళ్ళని ముట్టుకున్నా కలేజ సినిమాల అంటే అతను త్రివిక్రమ్ జోక్గా పెట్టాడా అదేం తెలియదు కానీ పాప అనుష్క ముట్టుకుంటే మసి కట్టుకుంటుంది వాడు ముట్టుకోగానే అలా దిగబడిపోవడం ఇట్లాంటిదే ఉంటుంది. మనం వాళ్ళని ముట్టుకున్నా వాళ్ళని ఇంటికి పిలిచినా వాళ్ళతో మనం కాఫీ తాగిన మన టైమును వాళ్ళకు స్పెండ్ చేసినా కూడా వాని నుండి మనకి నెగిటివ్ ఇంపాక్ట్ వేస్తుంది. దూరం పెట్టేయాలి అంటే సింపుల్. ఈ అసూయ పడుతున్నారు అంటే వాళ్ళకి దూరంగా మనమే దూరంగా అంతే, అవసరం లేదు. ఎందుకంటే మనకెందుకు. కానీ కొన్ని రిలేషన్స్ అండి వాళ్ళకి దూరం ఉండలేని పరిస్థితి ఉంటుంది. ఇక ఖచ్చితంగా వాళ్ళతో కలిసి ఉండాలి, అంత దగ్గర రిలేషన్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? రెమెడీస్ మనకు మనము ఎప్పుడైనా నాకు చెడు జరిగింది అని నేను యాక్సెప్ట్ చేస్తేనే నాకు జరుగుతుంది. అది నేను యాక్సెప్ట్ చెయ్యనంత వరకు జరగదు, మీ జోలికి రాదు. అది గమనించుకోవాలి. మనం అంతటి నమ్మకంగా మనం ఉండాలి. అంతే ఉంటూ ప్రతి శనివారము లేదా ప్రతి అమావాస్య రోజు ఖచ్చితంగా ఒక దిష్టి అనేటువంటిది తీసుకోవాలి. మనం చక్కగా 7-7:30 ప్రాంతంలో సాయంత్రం 7:30 8:30 వేసుకోండి. ఇంటికి వచ్చే సమయం ఇక చక్కగా వేడివేడి అన్నం వండాలి. ఆ వేడివేడి అన్నం వండిన తర్వాత ఆ అన్నమును తీసుకొని అందులో కొంత పెరుగును కలిపి ఒక ముద్దలాగా చేయాలి. ముద్దలాగా చేసి దాని మీద కొంత పసుపు కుంకుమ వేసి ఆ ముద్దను కొంచెం వేడివేడిగా ఉండే అటువంటి ముద్దను తీసుకొని మన చుట్టూ మనమన్నా తిప్పుకోవాలి, లేదా పెద్దవారు ఉంటే వాళ్ళనన్నా తిప్పమని చెప్పాలి. ఇటు 9 సార్లు ఇటు 9 సార్లు, పైనుంచి కిందికి కింద నుంచి మీదికి తెగదొడుపు తీసి దీనిని బయట 3 కూడలు కలిసే చోట కానీ 4 కూడలు కలిసే చోట కానీ పెట్టేసి వెనుదిరగకుండా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి రావాలి. రెండో రెమెడీ, మెట్లెక్కుతూ దేవాలయానికి వెళ్ళే అటువంటి టెంపుల్ ఎక్కడ ఉంది చూసుకోవాలి. కొండపై ఉండే దేవాలయం కానీ లైక్ స్కందగిరి ఇక్కడ అలాంటి టెంపుల్కు వెళ్ళాలి. వెళ్ళి ప్రతి మెట్టు ఎక్కుతూ ప్రతి మెట్టుకు పసుపు కుంకుమతో కానీ గంధము కుంకుమతో కానీ బొట్టు పెడుతూ ప్రతి మెట్టుపై ఒక పుష్పం పెడుతూ, మెట్టుపై అంటే అందరు తొక్కే విధంగా కాదు, ఒక పక్కన మన తెలివి అంతే పైకి వెళ్ళండి. లేదా కొంత శర్కర అనేటువంటిది మెట్లపై వేస్తూ పైకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ దద్దోజనము ఇంట్లో వండి చక్కగా మడితో కొన్ని మిరియాలు వేయాలి. వేసి చక్కగా కూడా మంచి పెరుగుతో చేసినటువంటి దద్దోజనాన్ని తీసుకువెళ్ళి నలుగురికి పంచడం ద్వారా వారి సమర్పించి తర్వాత అదే స్వామికి సమర్పించి నలుగురికి పంచడం ద్వారా వారి కడుపు చల్లబడుతుంది. వారి కడుపులో నుండి ఆశీర్వాదం మనకు వస్తుంది. దానివల్ల ఎవ్వని శాపాలు మనకు తొలగవు. ఒక్కసారి ఏ రోజు బాగా ఉంటే సోమవారమే. ఇది సోమవారము. దిష్టి తీసుకునేది శనివారం లేదా అమావాస్య. ఏది ఏమైనప్పటికీ ఒకడు మనల్ని శాపించే స్థాయిలో శపించే కానీ ఏదైనా ఆ స్థాయిలో వారు లేరు. మనం అంతటి స్థాయిలో మనం ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు నెగిటివ్గా ఉండి నీకు నువ్వు నెగిటివ్ అయిపోతే అది ఏం లేదు చేసేది. నీకంటే ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉండాలి కదా. నీ ఆరా ఏదైతే ఉందో అది ఎక్సలెంట్గా ఉంటే బాగుంటుంది. ఏది మిమ్మల్ని మీ జోలికి రాదు అని చెప్తున్నా అంతే కదా. ఫస్ట్ మనం నమ్మాలి. కొందరు అంటారు, నేను అడిగితే ఇయ్యలేదు కదా కారు, నీ సంగతి చూసుకుంటా. లేదా నాకు మొన్న చీర అడిగితే ఇయ్యలేదు కదా, నేను అక్క చెల్లెలు కూడా ఇయ్యలేదు కదా సరే అనుకుంటుంది. అది చూడు అని చెప్పి ఏదో సమయానికి ఆ చీర మీద ఏదో మనకు అనుకుంటుంది. అది అన్నది దాని నోటి నుంచి అప్పుడే అనుకునేది ఖరాబ్. అట్లేదు ఉండదు, మీరు అనుకోవద్దు. ఆ చీర మీద ఆ సమయానికి అది పడాలని రాసి ఉండదు అంతే. మనం అయ్యో పిల్లాడి కింద పడ్డాడు, ఈ అమ్మ దిష్టి తాకింది, వాడు అక్కడ పడాలని బాకీ ఉన్నది, దానికి మనం ఏం చేస్తాం? బీ పాజిటివ్ అంతే. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు మర్రి గారు. నమస్తే. మహాదేవ.